ఏంటి ఆంజనేయ రెడ్డి గారు పరువు నష్టం దావా వేస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎఫ్బిఐ ఛార్జ్ షీట్లో నా పేరు ఎక్కడా లేదు, అయినప్పటికీ కూడా నా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. కొన్ని పత్రికలు పదే పదే వాస్తవాలను వక్రీకరించి అబద్ధాలు రాస్తా ఉన్నాయి. నాపై తప్పుడు ప్రచారం చేసిన వారికి లీగల్ నోటీసులు ఇస్తామంటున్నారు. బ్రహ్మనాయుడు గారు చర్చలో ఉండే వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఆయన లీగల్ నోటీస్ ఇచ్చేదానికి ఎవరు అభ్యంతరం లేదు. ఆయనకు ఆ హక్కు ఉంది. ఆయన మాజీ ముఖ్యమంత్రి. ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఆయన ఖండించవచ్చు, తిరస్కరించవచ్చు. ఆయన లీగల్ నోటీసులు కూడా ఇవ్వచ్చు. 1750 కోట్ల లంచం తీసుకున్న ఆయన 100 కోట్లు పరువు నష్టం దావా వేస్తానంటున్నారు. లంచం ఏమో 1750 కోట్లు, పరువు నష్టం 100 కోట్లు. ఓకే, అది ఆయన ఇష్టం అనుకోండి. కానీ ఏమి దావాలు వేసినప్పటికీ కూడా నిజాలు ఒకటి ఉంటుంది కదా, నిజమే ఎక్కడికే మారదు కదా, సత్యం ఒకటేగా ఉంటుంది కదా. ఈరోజు ఉన్న నిజం ఏమిటి? ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ దర్యాప్తులో అక్కడ ఉండే కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏమి జరిగింది, ఈ ఎంఓయులో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంటా లేదా మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అంట, వాటిల్లో అవినీతి జరిగింది. ఆయన 4 రాష్ట్రాలకు సంబంధించి 4-5 రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ఉండే ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి డబ్బులు ఇచ్చి ఈ సెకీని రంగంలోకి దించి సెకీని ఉన్న విషయం ఏంటంటే బ్రహ్మనాయుడు గారు, ఈ రాష్ట్రాలు సెకీ తోటి ఒప్పందాలు చేసుకోవడానికి సిద్ధంగా లేని సమయంలో మీరు ఒప్పందాలు చేసుకోండి సెకీ తోటి, మేము సోలార్ ఎనర్జీ సప్లై చేస్తాము అని ఆ ఒప్పందాలు చేసుకోవడం కోసమే డబ్బులు చేతులు మారాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరకు వచ్చి సఖీ కాదు సెకీ, ఆయనేమో సెకీ మా సఖీ కాదంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. లేదా ఈ సెకీ చాలా రాష్ట్రాలకు సఖీగా మారిందని మనం చూస్తున్నాం. సెకీ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అది సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్. ఆ సెకీ తోటి మీరు ఒప్పందాలు చేసుకోండి, సెకీకి మేము సప్లై చేస్తే అక్కడి నుంచి మీకు వస్తుంది అని రేట్లు ఫిక్స్ చేసుకొని దానికోసం పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చినట్టుగా ఈ ఎంఓయూలు అన్ని కూడా అమెరికాలోనో విదేశాల్లోనో చూపించి మేము ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాము, రాష్ట్రాలకు అమ్ముతున్నాము, మీరు దీంట్లో పెట్టుబడులు పెట్టండి అని చేశారనేది ఈ రోజు అభియోగం. దానికోసమే 2 సంవత్సరాల కిందటే ఎఫ్బిఐ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమయ్యి అక్కడ ఉండే కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈయనకి అరెస్ట్ వారెంట్ ఇచ్చిందని ఆయనేమో చెప్పారు. నాకేమో అరెస్ట్ వారెంట్లు రాలేదని కూడా మొన్నటి రోజున అదానీ గారు చెప్తున్నారు. మా పేర్లు కూడా లేవు అందులో, ఇదంతా అబద్ధం అని చెప్తున్నారు. అది వేరే సంగతి అనుకోండి. ఇది మౌలికంగా ఉండే ఆరోపణ, బేసిక్ గా ఇది ఆరోపణ. దీనికి మాజీ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. వారేమంటారు, చాలా సార్లు కలుసుకున్నాం అదానీ గారిని అంటే, ఎందుకు కలుసుకున్నారో చెప్పాలిగా. అదానీ గారిని కలుసుకోవడం ద్వారా ఈ రాష్ట్రానికి ఏ పెద్ద పరిశ్రమలకు వచ్చాయి, ఏమేమి తీసుకొచ్చారనేది చెప్పాలి కదా. ఈ రోజు ఆయన ఒక రేట్లు లిస్టు చదివాడు, విద్యాసాగర్ చెప్పినట్టుగా చాలా రేట్లు చెప్పారు. నేనేమంటున్నా అంటే, ఒకప్పుడు సోలార్ ఎనర్జీ ఒక తయారు చేయడం కోసము దాన్ని ఏమంటారు 7-8 కోట్లు అయ్యేది. ఒక మెగా యూనిట్ తయారు చేయడం కోసము సోలార్ ఎనర్జీ ఎక్విప్మెంట్ 7-8 కోట్లు అయ్యేది. ఈ రోజు అది చాలా తగ్గిపోయింది, 2 కోట్లు 3 కోట్లకే వస్తుంది. అదే కాదు, మీరు చైనా నుంచి తీసుకొచ్చి సోలార్ ఎనర్జీ ఎక్విప్మెంట్ పెట్టండి, ₹1 కూడా వస్తుందంట. చైనా క్వాలిటీ ఉండదు కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టచ్చు. కాబట్టి సహజంగా ఈ సోలార్ ఎనర్జీ రేట్లు మీకు బ్రహ్మనాయుడు గారు మీకు తెలుసు కదా, ఒకప్పుడు అవుట్ గోయింగ్ ₹9, ఇన్కమింగ్ ₹9 మొబైల్ ఫోన్ లో. కానీ ప్రైవేట్ ప్లేయర్స్ అంతా వచ్చిన తర్వాత, రకరకాల కంపెనీలు వచ్చిన తర్వాత ఈ రోజు ప్యాకేజీలు, సంవత్సరం ప్యాకేజీలు 3000 కడితే సంవత్సరం వాడుకోవచ్చు, అర పైసాకు వచ్చేస్తుంది. ఎందువల్ల సాంకేతిక పరిజ్ఞానం పెరిగినందువల్ల. కాబట్టి అదే విధంగా ఈ రోజు సోలార్ ఎనర్జీ రేట్లు తగ్గవలసి. మంచి వ్యాలిడ్ పాయింట్ గుర్తు చేశారు. 10 years బ్యాక్ నాకు బాగా గుర్తుంది, మనకి వేరే వాళ్ళు మనకు ఫోన్ చేసినప్పటికీ కూడా వాళ్ళతో పాటు మనకు కూడా ఛార్జ్ చేయదు అనమాట ఫోన్. మన దాంట్లో కూడా బ్యాలెన్స్ ఉండాలి.
ఈ రోజు ఆ పరిస్థితి నుంచి ఆ, ఈ దేశంలో సెల్ ఫోన్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయి, మా ఇంటికి వచ్చే ఆ కూరగాయల మ్యాన్ దగ్గర సెల్ ఫోన్ అవును. ఉంటుంది, పాలు పోసే కుర్రోడు దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి. కాబట్టి సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు, ఒక్కొక్కరు 3-4 సెల్ ఫోన్లు పెట్టుకొని ఉన్నారు. అవును. ఎందుకని తగ్గిపోయింది కాబట్టి. ఒకప్పుడు ఎల్ఈడి బల్బులు ఎంత ఉండేది బ్రహ్మనాయుడు గారు, 200 రూపాయలు ఉండేది. కానీ ఈ రోజు ఎల్ఈడి బల్బు 20 రూపాయలకో 30 రూపాయలకో వస్తుంది. ఎల్ఈడి టీవీలు కూడా 10,000 పెడితే బ్రహ్మాండమైన టీవీలు వస్తున్నాయి, పెద్ద పెద్ద టీవీలు వస్తున్నాయి. వస్తున్నాయి. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్ది సహజంగా ప్రజలకు రేట్లు తగ్గుతూ వస్తాయి. కానీ ఇక్కడ ఏమైంది, మన ₹2.49 ఇదే కాదు, ప్లస్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అండ్ ప్రిఫరెన్స్ ఛార్జెస్ ఇవన్నీ కూడా కలుస్తున్నారు. ఎవరో ఒక ఆయన లెక్కేసి నాకు చెప్పింది ఏంటంటే ₹4.5 అవుతుంది ఆంజనేయుడు అని చెప్పాడు. కాబట్టి దీనికి సమాధానాలు చెప్పకుండా ఇప్పుడు 2,250 కోట్ల రూపాయలు ఇచ్చారు, అందులో సింహభాగం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి చెందింది అనేది ఒక ఆరోపణ. అక్కడ నా పేరు లేదు కాబట్టి పేరు ఇచ్చే అవసరం ఏంటంటే ముఖ్యమంత్రి ఎవరు, 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి ఎవరో ప్రపంచం అంతా తెలుసు, దేశం అంతా తెలుసు. మీరు ఈ రోజు దేశంలోనే కదా ప్రపంచంలోనే చాలా పాపులర్ అయిపోయి ఉన్నారు. రకరకాల కారణాలు, బాబాయ్ హత్య వల్ల కానివ్వండి, లేదా మీ మీద ఉండే 11 ఛార్జ్ షీట్ల వల్ల కానివ్వండి, లేదా మీరు ఈ 5 సంవత్సరాలు చేసిన అఘాయిత్యాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నప్పుడు ప్రజలు మొత్తం నివరిపోతున్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని. నేనేమంటున్నంటే దీంట్లో లోతుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పండొచ్చు, నా మీద మీరు ఆరోపణ చేస్తున్నారు, నేను ఏ దర్యాప్తుకైనా సిద్ధమే, సిబిఐ వాళ్ళకి నేను ఉత్తర్వు రాస్తాను, దర్యాప్తు చేయమనండి అని చెప్పుంటే ఆయన నిజంగా ఈయన తీసుకోలేదని ఒకటి. కానీ ఆయన మీద అనేక అనుమానాలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో వేల కోట్ల రూపాయల లిక్కర్ ద్వారా, లేదా రకరకాల అవినీతి పనుల ద్వారా నిధులు మళ్లించడం ద్వారా అనేక ఆరోపణలు ఉన్నప్పుడు ఈ ఆరోపణ కూడా ఈ నిజమా అబద్ధం అనేది దర్యాప్తులో తేలుతుంది. ఈ ఆరోపణ కూడా ప్రజలు నమ్ముతున్నారు. అవి చెప్పకుండా మీరు నేను మంచి మంచి స్కూల్స్ కట్టాను, లేదా నేరుగా డబ్బులు ఇచ్చాను, డీబీటీ చేసి, ఇంతకుముందు ఎప్పుడో ఉంది, మీరు చేసింది కాదు, రకరకాల డీబీటీలు ఉన్నాయి. మోడీ గారు వచ్చిన తర్వాత 80 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ నేరుగా దేశ ప్రజలకు అందించున్నారు. కాబట్టి కొత్త విషయం కాదు. ఎక్కడో ఒక స్కూల్ మంచిగా కట్టేసి దాన్నే ఉదాహరణగా చూపించేస్తే ఏమవుతుంది, ఈ రోజు రియంబర్స్మెంట్, ఈ రోజు అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి, చాలా ఇవ్వలేదు అనేది అంటే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది, మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అసలు దాని మనం ప్రత్యేకంగా కూడా చర్చించాల్సిన అవసరం కూడా ఉంది. విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతారు. బ్రహ్మనాయుడు గారు ఈ మధ్యలో 4,500 కోట్లు రిలీజ్ చేశారు కాలేజీలు డైరెక్ట్ గా. సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఉప ముఖ్యమంత్రి గారు చాలా సిన్సియర్ గా పనిచేస్తున్నారు. కేంద్రంలో ఉండి అందరినీ కలిసి రకరకాల నివేదికలు వాళ్ళకి ఇచ్చి మా రాష్ట్రాన్ని ఆదుకోండి, రాష్ట్రాన్ని అది రైల్వే ప్రాజెక్టులు కానివ్వండి, గ్రామాలకు సంబంధించిన రోడ్లు కానివ్వండి, లేదా నిధులు కానివ్వండి, లేదా ఎన్ఆర్ఈజీపీ ఏ విధంగా ఇళ్లు కట్టుకునే దానికి కూడా దాన్ని ఆమోదించే ఏర్పాట్లు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది ఆయన చాలా ఆందోళనలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు చాలా ఆందోళనలో ఉన్నారు. కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి. 3 ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు, చాలా మంది సోషల్ మీడియాలో జైల్లో ఉన్నారు, చాలా విషయాలు ఇంకా బయటకు వస్తున్నాయి. దాంట్లో ఆందోళనతో ఆయన చాలా గందరగోళంగా మాట్లాడుతున్నారు. ఆయన ఈ మాట్లాడే దాంట్లో ఏదే క్లారిటీ ఉండదు, ఏదే స్పష్టత ఉండదు, ఏదే నిజం ఉండదు.